పిల్లలు, ఈరోజు మనం ఒక గురువుగారు శిష్యులతో కలిసి రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆశ్రమ విస్తరణ పనులకు ఆర్థిక సహాయం అడుగుగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ ప్రతికూల పరిస్థితులను ఎలా అధిరోహించారు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు వేలంపాట. ఒక గురువుగారు గ్రామం చివర ఒక ఆశ్రమం నిర్మించుకొని అందులో శిష్యులకు వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు నేర్పుతూ ఉన్నారు. ఆశ్రమంలో శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆశ్రమాన్ని విస్తరింపజేయవలసిన అవసరం ఏర్పడింది. దాన్ని విస్తరింపజేయటానికి తగిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి గ్రామంలోని పెద్దల దగ్గరకు వెళ్ళి చందాలు వసూలు చేద్దామని తన శిష్యులు నలుగురితో చర్చించాడు. అందులో విశ్వదక్ష విరాట్ అనే శిష్యుడు ఇలా చెప్పాడు: గురువుగారు, మనము ఎందరి దగ్గరకో వెళ్ళి చందాలు వసూలు చేసే బదులు రాజుగారి దగ్గరికి వెళ్ళి వారి సహాయం అర్థిస్తే బాగుంటుందేమో. అందుకు గురువుగారు అంగీకరించారు. ఒకరోజు గురువుగారు తన నలుగురు శిష్యులను వెంటబెట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు రాజుగారితో గురువుగారి గురించి వివరంగా చెప్పారు. వారికి కావలసిన సహాయం గురించి అర్థించారు. రాజుగారికి కవులన్నా, పండితులన్నా, ఆశ్రమవాసులన్నా మంచి అభిప్రాయం లేదు. వారేదో మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని వెళతారు అనే భావన రాజుకు ఉంది. అందువలన రాజుగారు వీరు ఆర్థిక సాయం అడగంగానే స్పందించలేదు. పిదప, మీరు దేశానికి ఏం ఉపయోగం అని కొంచెం కటుగా మాట్లాడాడు. మీకు సహాయం కావాలా? ఇదిగోండి నా సహాయం అంటూ చెప్పు విసిరాడు. అది గురువుగారి శిష్యుడు విశ్వదక్ష విరాట్ పట్టుకున్నాడు. రాజా, మీరు ఒక పాదుకనే బహుకరించారు, రెండవ పాదుకు కూడా బహుకరించండి అని అన్నాడు. వెంటనే రాజుగారు రెండో చెప్పును కూడా విసిరేశాడు. రెండవ చెప్పును కూడా విశ్వదక్ష విరాట్ పట్టుకున్నాడు. రాజా, మీ బహుమానానికి చాలా ధన్యవాదములు. భగవంతుని దయతో మీ పాదుకలతోటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అని అన్నాడు. పిదప గురువుగారు, వారి శిష్యులు బయటికి వెళ్ళిపోయారు. విశ్వదక్ష విరాట్ గురువుగారితో ఇలా అన్నాడు: గురువుగారు, మనం ఒక పని చేద్దాం. ఏమిటి అంటే, మనం ఈ రాజ్యం నడిబొడ్డుకు వెళ్ళి రాజుగారి చెప్పులను వేలం వేద్దాం. ఆ వేలంలో వచ్చిన డబ్బుతో మన ఆశ్రమాన్ని విస్తరించుకోవచ్చు. మంచి ఆలోచన చేసేవరా, సభాష్ అని గురువుగారు మెచ్చుకున్నారు. రాజ్యం నడిబొడ్డులో వేలంపాట ప్రారంభించారు. శిష్యులలో ఒకరు రాజుగారి చెప్పుల జత 10 వరహాలు అని వేలంపాటలో అన్నాడు. చుట్టుపక్కల జనం అంతా చేరారు. ఆ జనంలో ఒకడు 20 వరహాలు అని అన్నాడు. మరొకరు 30 వరహాలు అని అన్నారు. ఇలా వేలంపేట కొనసాగుతుంది. మెల్లగా ఈ విషయం రాజుగారికి చేరింది. వేలంపాటలో రాజుగారి చెప్పులు తక్కువ ధర పలికితే తన పరుగు పోతుందని, ఆ చెప్పులు ఏ బిచ్చగాడో వేసుకుంటే ప్రతిష్టకు భంగం వాటిల్లుతని, తన పరివారానికి ఎక్కువ డబ్బుతో వేలంపాటలో చెప్పులు దక్కించుకోవాలని చెప్పి పంపించాడు. వేలంపాటలో రాజుగారి పరివారం పాల్గొన్నారు. రాజుగారి పరువు కాపాడటానికి 50,000 వరహాలతో చెప్పులను వేలంపాటలో కొన్నారు. గురువుగారు శిష్యులు ఆశ్రమాన్ని ఆ 50,000 వరహాలతో చక్కగా విస్తరించుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని వెతుక్కొని అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పిల్లలు, ఇప్పుడు మనం గురు శిష్యులు ప్రతికూల పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మార్చుకున్నారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం. ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకొని విజయం సాధించాలి. ఇదే ఈ కథలోని నీతి.